ఒక టాప్ ఎంఎన్సీలో జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అందరి దగ్గర నుంచి రైజ్ అయిన ఒకే ఒక క్వశ్చన్, ఆడపిల్లవి ఇవన్నీ నీకు అవసరమా? నేను ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నప్పుడు వన్ డే నాకు ఒక కాల్ వచ్చింది, నేను కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, నువ్వు కూడా జాయిన్ అవుతావా? దెన్ ఐ టుక్ డెసిషన్, వీ స్టార్టెడ్ సన్టెక్ సొల్యూషన్స్. కంపెనీ అయితే స్టార్ట్ చేసాం. ఒకవైపు ప్రాజెక్ట్స్ రావటం లేదు, ఇంకోవైపు పేరెంట్స్ సపోర్ట్ తీసుకుందామంటే అసలు బిజినెస్ స్టార్ట్ చేయడమే ఎవరికీ ఇష్టం లేదు. సో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాం. ఆఫ్టర్ సో మెనీ స్ట్రగుల్స్ ఫైనల్లీ 6 months తర్వాత ఒక ప్రాజెక్ట్ అయితే వచ్చింది. సో దాన్ని సక్సెస్ఫుల్లీ మేము కంప్లీట్ చేసాం. కంప్లీట్ చేసిన తర్వాత అంత మంచిగా వెళ్తుంది అనే టైంలో సడన్లీ అగైన్ గ్రాఫ్ డౌన్ఫాల్ అయ్యాం కదా అని చెప్పి అక్కడితో ఆగిపోలేదు. ఎక్కడైతే మిస్టేక్ చేసామో దాన్ని తెలుసుకున్నాం, రెక్టిఫై చేసుకొని సన్టెక్ సొల్యూషన్ని మళ్ళీ రీచ్లోకి తీసుకొచ్చాం. అది మంచిగా వెళ్తున్న టైంలోనే మాకు పుట్టుకొచ్చిన ఐడియా అర్షిత్ ఫ్రెష్ ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ మీన్వైల్ సన్టెక్ సొల్యూషన్స్ ఈజ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. ఇవన్నిటిని క్లబ్ చేయడానికి తీసుకొచ్చిందే అర్షిత్ గ్రూప్ అండర్లో అర్షిత్ ఫ్రెష్ అండ్ అర్షిత్ ఇన్ఫోటెక్ సొల్యూషన్స్ అండ్ సన్టెక్ సొల్యూషన్స్ ఇవన్నీ. నేను ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్నాను అంటే రీజన్ నేను ఆ రోజు తీసుకున్న డెసిషన్ అండ్ ఆ రోజు నాకు వచ్చిన కాల్ ఎవరి దగ్గర నేను వచ్చిందో చెప్పలేదు కదా. హీస్ మిస్టర్ ఫరూక్, CEO ఆఫ్ అర్షిత్ గ్రూప్. నేను ఆ రోజు ఆ రిస్క్ తీసుకోకపోతే ఈ రోజు ఈ పొజిషన్లో ఉండేదాన్ని కాదు. సో టేక్ దట్ రిస్క్ అండ్ రూల్ యువర్ వరల్డ్.